ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. సంవత్సరాల నుండి మన యూనియన్ ద్వారా కార్మికులకు రావాల్సిన ప్రమోషన్ విషయమైనా కానీ, డ్రెస్ అలవెన్స్ రికవరీ కోర్టు స్టే ద్వారా నిలుపుదల చేయడం కానీ, ఎంసీఎంలకు ప్రమోషన్ ప్రయోజనం కింద ఇంక్రిమెంట్స్ ఇప్పించడంలో కానీ, బంచింగ్ ఇంక్రిమెంట్ బెనిఫిట్స్ ఇప్పించడంలో కానీ, డిపిడిఓ కాకాని నగర్ ద్వారా పెన్షన్ ఇప్పించడంలో కానీ, ట్రేడ్ టెస్ట్లో అందరినీ పాస్ అయ్యే విధంగా కృషి సల్ఫలతో విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో మీ అందరి సహాయ కార్యక్రమాలతో యూనియన్ ద్వారా కార్యక్రమాలు చేయుటకు ఐక్యమత్యంగా కలిసి పనిచేయాలని విన్నవిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె సత్యారావు, జిల్లా బిఎంఎస్ కార్యదర్శి డిఆర్ఎస్ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఎస్ఆర్కే ప్రతాప్, యూనియన్ ప్రెసిడెంట్ సిహెచ్ఏ మోహన్ బాబు, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈజీ ఆనంద్ వెంకటేశ్వర్లు నూతన కార్యవర్గ సమావేశం ఏర్పడింది. బిఎంఎస్, బిపిఎంఎస్ మరియు జిఈఎన్ఎస్లకు అనుబంధం జరుగుతున్నటువంటి యూనియన్ కార్యక్రమాల మీద కార్యదర్శి నివేదిక సమర్పించడం జరిగింది. అలాగే ఈ 3 సంవత్సరాలు కూడా ఆర్థిక నివేదికను కూడా సమావేశంలో ఈరోజు పొందుపరచడం జరిగింది. దాన్ని కార్మికులు ఏకగ్రీవంగా ఆమోదం చేశారు. అలాగే ఈరోజు రానున్న 2 సంవత్సరాల కాలానికి కూడా ఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ తరగతి కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి కూడా ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు ఈ సమావేశంలో కార్మిక సమస్యల మీద తీర్మానాలు కూడా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ తీర్మానాల్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే సిజిఎస్ హాస్పిటల్ సదుపాయం ఉందో దానికి క్యాష్లెస్ ట్రీట్మెంట్గా అందరికీ కూడా ఎటువంటి షరతులు లేకుండా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ తీర్మానాన్ని కూడా ఈరోజు సర్వసభ సమావేశంలో ఆమోదిస్తాం. అట్లాగే నైట్ డ్యూటీ చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో 7th పే కమిషన్ వచ్చిన తర్వాత నైట్ డ్యూటీ అలవెన్స్ని బంద్ చేయడం జరిగింది. ఆ విషయమై ఈరోజు ఒక తీర్మానాన్ని పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నైట్ డ్యూటీ చేసే కార్మికులందరూ కూడా నైట్ డ్యూటీ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఈరోజు మేము పాస్ చేయాలనుకుంటున్నాం. అలాగే కార్మికుల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉంది, పనిభారం పెరుగుతుంది. దానివల్ల ఎస్టాబ్లిష్మెంట్ శాంక్షన్ పెంచి లోకల్గా ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, అడిషనల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు లోకల్ రిక్రూట్మెంట్ శాంక్షన్ తెచ్చుకొని ఆ తాలూకా లోకల్గా రిక్రూట్మెంట్ చేసి ఇక్కడ కార్మికుల్ని కొత్తగా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి కూడా మేము సర్వసభ్య సమావేశంలో డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని మేము ప్రవేశపెడతా ఉన్నాం. అట్లాగే మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఆపరేటర్లకి ప్రమోషన్ సిస్టమ్ అంటూ లేదు. వాళ్ళకు కూడా 4 అంచెలుగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు తీర్మానాన్ని పాస్ చేస్తున్నాం. అట్లాగే విశాఖపట్నంలో ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధంగా పనిచేస్తున్న ఎంఎస్ ఎంప్లాయీస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అట్లాంటి ఆలోచన మానుకోవాలి. ఏదైతే ప్రైవేటీకరణ ఆలోచనని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సర్వసభ సమావేశంలో తీర్మానం చేస్తూ మన భారత ప్రభుత్వానికి ఈ తీర్మానాలని మేము సంబంధిత అధికారులకి పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సమస్యలు టేకప్ చేయడానికి మీరందరూ కూడా సహాయం చేయాలి. ఎక్కడెక్కడ సమస్య ఉంది, ఏ సమస్యల మీద మనం మేనేజ్మెంట్కి లెటర్స్ రాయాలి, ఇవన్నీ కూడా రానున్న కార్యవర్గాల్లో మనం డిస్కస్ చేసి ఆ పరిష్కారం దిశగా కూడా మనం పనిచేస్తే యూనియన్ ఎదిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ నేషనల్ స్థాయిలో కూడా ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. దాంట్లో చాలా ముఖ్యం మహావిశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ తొలి సమావేశం కీలక అంశాలపై చర్చించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రూపొందించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సుదీర్ఘ చర్చ జరిగింది. పలు అంశాల్లో అధికార విపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో
తొలి కౌన్సిల్ వాడివేడిగా సాగింది. తొలి తీర్మానాన్ని ఆమోదించడంతో అన్ని పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని నిర్ణయించాయి. తొలుత ఇటీవల మృతి చెందిన విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు సనపల సీతారామాంజనేయులు, కండిపిల్లి అప్పారావు, 61వ వార్డు కార్పొరేటర్ దాడి సూర్యకుమారిలకు కౌన్సిల్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్లు ప్రభుత్వం తరఫున పోరాటాలకు ఎలా మద్దతు ఇస్తున్నది, కేంద్రంలో తమ ఎంపీలు మోడీ సర్కార్ను ఎలా నిలదీస్తున్నాయో సభకు వివరించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్తో పాటు పలువురు సభ్యులు, సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారాం, సిపిఐ ఫ్లోర్ లీడర్ స్టాలిన్ తదితరులు ప్రైవేటీకరణతో ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించారు. ఈరోజు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత ఇబ్బందికరమైన విషయం మనందరికీ తెలుసు. దానిపైన మన కేంద్ర ప్రభుత్వం ఒక కంపెనీని వేసి కంపెనీలో దాన్ని ప్రైవేటీకరణ చేయాలి పూర్తిగా అనే నిర్ణయం తీసుకుని వారు అడుగుల ముందుకు వేస్తున్న విషయం మనందరికీ తెలుసు. దానిపైన మన పార్లమెంటు సమావేశాల్లో కూడా నేను ప్రశ్న అడగటం కూడా జరిగింది. దానిపైన వారు స్పష్టంగా మేము ప్రైవేటీకరణకే ముందుకెళ్తామని కూడా వాళ్ళు నిర్ణయం నిర్వహించడం జరిగింది. దానిపైన నియోజకవర్గంగా ఉన్నటువంటిది గాజువాక నియోజకవర్గం మరి ఎలా సాధ్యమైంది? ఈరోజు విశాఖ నగరం ఈరోజు ఇంత సర్వీస్ రంగం ఏర్పడింది. ఈ సర్వీస్ రంగం ఎలా వచ్చింది? ఈ గాజువాక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ఏడాదికి 2,800 కోట్ల రూపాయలు జీతభత్యాల నుంచి మార్కెట్లోకి వస్తుంది. మొత్తం విశాఖ నగరంలో 1,00,000 మంది ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగాలు ఉన్నారు. వీటిల్లోంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు మరొక 1,00,000 మంది ఉన్నారు. ఏ రోజు నెలకి కనీసం 25,000 నుంచి 50,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారు. విశాఖ నగరం అంటే ఈ 2 లక్షల కుటుంబాల మీద ఆధారపడి ఈ రోజు జీవన విధానం అనేటువంటి నడుస్తున్నది. ఈ సర్వీస్ త్రాగునీటి ఎద్దడి నివారణ ప్రణాళికపై సుదీర్ఘమైన చర్చ సాగింది. 3.16 కోట్ల వ్యయంతో ఈ ఏడాది సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించామని చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు కౌన్సిల్కు వివరించారు. ఈ అంశంపై కౌన్సిల్లో తమ వాణిని వినిపించేందుకు ఆయా వార్డుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్లు పోటీ పడ్డారు. కొండవాలు ప్రాంతాల్లో త్రాగునీటి కోసం జనం కటకట్లాడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల నీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో ప్రజల దాహార్తితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 65వ వార్డు కార్పొరేటర్ బోర్డు నరసింహపాత్రుడు వార్డులోని స్టోరేజ్ రిజర్వాయర్స్ లో హైస్పీడ్ పంపుల వాడకం, సగం పంపులు మరమ్మతులకు గురి కావడంతో నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వీటిని పరిష్కరించాలని కోరారు. వాటర్ అన్నది ఒక యూనిక్ ప్రాబ్లం మేడం. ఇదేంటంటే బహుశా మేము అంటే వీళ్ళగా మేము కూడా అందరం మొన్న రీసెంట్ గా జనరల్ గా ఎలక్షన్ 1 వీక్ లో అయిపోవాలి, 1 మంత్ లో అయిపోవాలి, 1 ఇయర్ పట్టింది కనుక అంత తిరుగుతున్నప్పుడు మాకేం తెలిసిందంటే రియల్ గ్రేవియన్స్ అండ్ గ్రౌండ్ రూట్ లెవెల్స్ కష్టాలు తెలిసినాయండి. అంటే వాటర్ 1 అవర్ ఇస్తారంటారు, 1 అవర్ రావట్లేదు. మోర్ ఓవర్ అంటే మేము జనాభా లెక్కల ప్రకారంగా అప్పుడు 2007 బాడీ ఫామ్ అయింది, 2012 వరకు. ఈ మధ్యన ఐ థింక్ 3 months 4 months బ్యాక్ లో ఓటర్ చెడు థియేటర్ ఈ వాటర్ డిపార్ట్మెంట్ మీద అయినప్పుడు మేము సెమినార్ అటెండ్ అయ్యాము. అంటే అప్పుడు పాపులేషన్ అప్పుడు మహా అయితే వాటికి 20,000 మంది జనాభా ఉండేవారేమో మేడం. ఇప్పుడు వాటికి 20,000 మంది వాటర్స్ వచ్చేసారు. అంటే 40,000 పీపుల్ పాపులేషన్ ఉంది మేడం. అప్పుడు వేసిన పైప్లే ఉన్నాయి. అంటే మాకు పబ్లిక్ చెప్తుంది ఏంటంటే అప్పుడు వేసిన పైప్లే ఉన్నాయి వాటర్. అది ఇచ్చే 1 అవర్ కూడా 1 అవర్ రావట్లేదు. ఆ పైప్ లైన్స్ కూడా పాతవి, ఆ గేజింగ్ అవి మారిస్తే అట్లీస్ట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఒక రిజర్వేయర్ కోసం వీళ్ళు వాడుతుండ్రు. ఈ విధంగా ఉండడం వల్ల మాకు ఇక్కడ ఇంచుమించు 7,000 KL వాటర్ యూజ్ అవుతుంది. ఆ 2 వార్డులకి పక్కన 74 వార్డు దయాల కొండ ప్రాంతానికి. అయితే 2,500 KL మాత్రమే మాకు అక్కడ రిజర్వేషన్ కెపాసిటీ ఉంది. దానికి ఇంచుమించు 3 సార్లు ఇవ్వాల్సి వస్తుంది మోటార్లు. అది ఫిల్ అవ్వడానికి, వాటర్ యూజ్ అవ్వడానికి. ఇలాగా 12 గంటలు, సుమారుగా 12-13 గంటలు ఓన్లీ ట్యాంక్ ఫిల్ చేయడానికి టైం తీసుకుంటుంది. ఇంకా ప్రజలకు ఎప్పుడు ఇవ్వడం జరగట్లేదు. అందువల్ల ఇది పర్మనెంట్ ప్రాబ్లం. ఈ మోటార్ రిపేర్ అయినప్పటికీ కూడా ఈ సొల్యూషన్ మాత్రం క్లియర్ అవ్వట్లేదు. ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్మిషన్ ఇక్కడ మీరు ఇది డబుల్ పంపింగ్ మాత్రం పెడితే 50 మీటర్లు దీంట్లో డబుల్ పంపింగ్ అని పెడితే మాకు కూడా ఈజీగా ఏమవుతుందంటే ఈ మిగతా 8 రిజర్వేయర్లకి ఒక గంటకి 1000 KL ఫిల్ అవుతుంది. మా దగ్గరికి వచ్చినప్పటికీ గంటకి 500 KL మాత్రమే ఫిల్ అవడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం పర్మనెంట్ గా ప్రాబ్లం ఉంది కాబట్టి సబ్మిషన్ ఏంటంటే రిక్వెస్ట్ చేసి ఇక్కడ కానీ మీరు ఏమాత్రం
బూటింగ్ పంప్ కానీ వేయడం జరిగితే ఈ వార్డులు 2 వార్డులకి అదేవిధంగా 74వ వార్డు కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తప్ప. నగర విశాఖ ప్రజల త్రాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు 3,339 కోట్ల వ్యయంతో ఏలేశ్వరం నుండి డెడికేటెడ్ పైప్ లైన్ ను 289 mm డయాతో తీసుకువచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2016లో ఈ ప్రాజెక్టును చంద్రబాబు పక్కన పెడితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖకు 30 సంవత్సరాలకు సరిపడా తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు. చంద్రబాబును ఉద్దేశించి అమర్ వ్యాఖ్యానించడంతో టీడీపీ సభ్యులు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. 2016లో ఇదే ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టారు, తర్వాత చూద్దామని చెప్పారు. 2016లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రతిపాదిత పనులు జాబితాను కౌన్సిల్ ముందు 6వ అంశంగా ఉంచారు. దీనిపై పారిశ్రామికవాడ, గాజువాక ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లు చర్చించారు. ఆయా ప్రాంతాల్లో కాలుష్యం బారిన పడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కమిషనర్ సృజన స్పందిస్తూ కాలుష్య నియంత్రణకు సంబంధించి ఓ ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేస్తామని సభ్యులకు వివరించారు. 2021-22 ఏడాదికి చెత్తను తరలించేందుకు ఇళ్ల వద్ద చెత్త సేకరణకు సంబంధించి వాహనాలు, కాంపాక్టర్ వెహికల్స్, రోడ్ స్వీపింగ్ మిషన్స్, స్కిడ్ లోడర్స్ కు సంబంధించి రూపొందించిన అంచనాలను సభ ముందు ఉంచారు. క్లీన్ ఏపీలో భాగంగా ప్రభుత్వం కొన్ని వాహనాలను సమకూరుస్తోందని కమిషనర్ సృజన సభ్యులకు వివరించారు. కార్పొరేషన్ చర్చనీయాంశాల్లో రూపొందించిన 10 అంశాల్లో 3 అంశాలు వాయిదా పడగా మిగిలిన అంశాలు ఆమోదం పొందాయి. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ వామపక్ష, బీజేపీ, జనసేన కార్పొరేటర్లు మేయర్ పోడియంని చుట్టుముట్టారు. ఎజెండాలో అంశాలు చర్చించిన అనంతరం అవకాశం ఇస్తామని మేయర్ సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు. 9 ఏళ్ల తర్వాత అధికారుల పాలనకు తెరపడి ప్రజాప్రతినిధులు రావడంతో పలు అంశాలపై సుదీర్ఘమైన చర్చ సాగింది. మేయర్ తొలిసారిగా బాధ్యతలు నిర్వహించిన సమర్థవంతంగా కౌన్సిల్ను నడిపించడం విశేషం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయించారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించి ప్రసాదాన్ని అందజేశారు. విశాఖ ఉక్కు కోసం రాజకీయ పోరాటం ప్రారంభమైంది. గ్రేటర్ విశాఖ తొలి కౌన్సిల్ సమావేశంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని కోరుతూ కాగడాలతో టీడీపీ కార్పొరేటర్లు మహా పాదయాత్ర నిర్వహించారు. అవసరమైతే ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామాలు చేసి ఉక్కును కాపాడుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. విశాఖలో టీడీపీ కార్పొ నినాదాలు చేస్తూ కాగడాలతో ఈ మహా పాదయాత్ర సాగింది. 9వ తారీఖు విశాఖపట్నం ఏదైతే కౌన్సిల్ ఉందో ఈరోజు మొట్టమొదటి కౌన్సిల్గా మొట్టమొదటి స్టార్ట్ చేస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మొట్టమొదట తీర్మానం పెట్టమని చెప్పి తెలుగుదేశం పార్టీ పోరాటం అయింది. దాని మీద ఈరోజు మొట్టమొదటిగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద తీర్మానం పెట్టడానికి అంగీకరించి దాని గురించి అని ప్రజల్లో కూడా చైతన్యం తేవాలి, ప్రజలకు కూడా ఇది తెలియాలి, ప్రజల తాలూకా బాధ్యత అని చెప్పి తెలియపరచడం కోసం ఈ కౌన్సిల్లో ఇలా తీర్మానం చేస్తున్నామని చెప్పి ప్రజలందరికీ తెలియడం కోసం రేపొద్దు ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం మొదలుపెట్టాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్న ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత 2 నెలలుగా పోరాటం చేస్తున్న కార్మికులు కానీ, నిర్వాసితులు కానీ, ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చేస్తున్న పోరాటానికి కేంద్రం కనీసం ఇసుమంది కూడా చెల్లించకపోవడం దారుణంగా భావిస్తున్నాం. ఏదైతే ఈవేళ మొట్టమొదట గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తొలి సమావేశంలో తొలి ఎజెండాగా మరి ఈవేళ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణాన్ని వ్యతిరేకిస్తూ
తీర్మానం చేయాలని చెప్పి మేము ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లో ఇచ్చిన వినతి పత్రాన్ని సిపిఎం వాళ్ళు ఇచ్చిన వినతి పత్రాన్ని పురస్కరించుకొని ఎజెండాలో చేర్చడం అనేది శుభపరిణామంగా భావిస్తున్నాం. ఈ విశాఖ ప్రజల తాలూకా హక్కుని కాపాడాలని చెప్పి గ్రేటర్ విశాఖ కౌన్సిల్ ద్వారా తొలి తీర్మానాన్ని చేస్తున్నాం. అలాగే విశాఖ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వాళ్ళందరూ సమావేశమై తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి పంపించవలసిన బాధ్యత కూడా ఉంది. అలాగే సోదరులు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని తక్షణమే సమావేశపరిచి ఏకగ్రీవ తీర్మానంతో విశాఖ ఉక్కును అమ్మడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు లేదు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలంటూ వారిని చైతన్యపరిచే విధంగా మహాపాదయాత్ర సాగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు. ఉక్కు పరిరక్షణకు సమిష్టిగా పోరాడినప్పుడే ప్లాంట్ను పరిరక్షించుకోగలమని 41వ వార్డు టీడీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ పల్లె ముందు జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంలో మేము కౌన్సిల్లో వ్యతిరేకించడం జరుగుతుందండి. మేము దాన్ని కౌన్సిల్లో పెట్టి ఏ విధంగా అయినా దానికోసం పోరాడతాము. విశాఖ స్టీల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయనివ్వండి. మా కార్పొరేటర్ అందరం కలిసి మా టీడీపీ తరపు నుంచి మేము గట్టిగా బలంగా ఫైట్ చేస్తాం దీనికోసం. విశాఖ ప్రైవేటైజేషన్ మేము అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మేము ఏ విధంగా కూడా యాక్సెప్ట్ చేయమండి. యాక్చువల్గా మనకి అది ప్రైవేటైజేషన్ అయితే మనకి మెయిన్ మన యూత్కి జాబ్స్ లేకుండా పోతాయి. మన వైజాగ్లో ఇప్పుడు దాకా ఇండస్ట్రీ ప్రకారము ఏది కూడా డెవలప్ అయినది లేదు. కొత్త ఇండస్ట్రీస్ ఏవీ లేదు. యూత్ అంతా ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో యూత్ గురించి అయినా ఆలోచించి డెఫినెట్గా మేము దీనికి అపోజ్ చేస్తాము. ఇది ప్రైవేటైజ్ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దంటూ టీడీపీ కార్పొరేటర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. జీవీఎంసీ తొలి మోసానికి హాజరయ్యేందుకు వచ్చిన వీరు తొలుత మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పోరాటాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని కార్పొరేటర్లు గొలగాని వీరారావు పుజ్జి, ముక్కా శ్రావణి అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ముక్కా శ్రావణి. నేను 26వ టీడీపీ కార్పొరేటర్ని. ఈ రోజు కౌన్సిల్ మొట్టమొదటి సమావేశం అవుతుంది. అలాగే ఈ సమావేశంలో ఎన్నో ఎజెండాలు చూపించారు. కానీ అన్నిటికీ అవన్నీ ఇప్పుడు అవసరం లేనివే. ప్రజలకు అవసరమైనవి చాలా నిత్యావసర పనులు చాలా ఉన్నాయి. మెయిన్గా యూజీడీ అవనివ్వండి, కొలాయిలు అవనివ్వండి, రేషన్ సరుకులు అవనివ్వండి, భూములు అవనివ్వండి, ప్రతి దాంట్లో అందరూ ఎగెనిస్ట్గా ఉన్నారు. ఈ రోజు ఈ 31 మందిని టీడీపీ కార్పొరేటర్ని గెలిపించారు. వాళ్ళందరూ వైజాగ్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరూ ఈ రోజు కౌన్సిల్లో గట్టిగా ప్రశ్నిస్తాం. అలాగే 18 ఎకరాల భూమిని అమ్మేసి అది గవర్నమెంట్ భూమిని అమ్మేసి అవి నవరత్నాల్లో కలుపుదాం అనుకుంటున్నారు. దానికి గల కారణాలు కానీ అసలు అవి ఎలా అమ్ముతారు అన్నది మేము గట్టిగా ప్రశ్నిస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు గొలగాని వీరారావు, 27వ వార్డు కార్పొరేటర్ కార్పొరేటర్. ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఈరోజు గాజువాక నుంచి మా కార్పొరేటర్లు అందరూ కూడా కాలినడకన వచ్చి ఈ రోజున ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఘన చరిత్ర ఉంది. విశాఖపట్నంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్నటువంటి విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి ఒక నిదానంతో ఆ రోజున చాలామంది ప్రాణత్యాగాలు చేసి విశాఖపట్నాన్ని సాధించుకున్నారు. మరి ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ కానీ మోడీ గారు దీన్ని ప్రైవేటీకరణ చేస్తానంటే అంతవరకు న్యాయమని అందరూ అడుగుతున్నారు. ఈ రోజున కౌన్సిల్లో కూడా మొట్టమొదటి తీర్మానం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకోకుండా ఉండాలని చెప్పి కౌన్సిల్ అంతా కూడా తీర్మానం చేయనుంది. ఆ సందర్భంగా ఇక్కడ మనం గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి పూలమాల వేసి విధానాలు చేస్తున్నాం. విశాఖకి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా వ్యతిరేకిస్తామని చెప్పి మనం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ నుండి చేపట్టిన మహాపాదయాత్రకు 38వ వార్డు టీడీపీ కార్పొరేటర్ గోడి విచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని కోరారు. హౌసింగ్ స్కీమ్ ను అర్హులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటు వ్యతిరేకిస్తున్నాం. ఇళ్ల స్థలాల గురించి కూడా పోరాడతాం. అయితే ఈరోజు మొదటి కౌన్సిల్లో మేము ఇచ్చినటువంటి తీర్మానాల్లో మొట్టమొదటిగా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేటువంటి అంశం పైన అది తీర్మానం చేయాలనేటువంటి దానిపై గట్టిగా పట్టుపడతాం. అదేవిధంగా మేము నెక్స్ట్ ఈ ఇళ్ల స్థలాల గురించి, ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యల గురించి, అదేవిధంగా మెయిన్ ఎంతో మంది నిరుపేదలు ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. దాని గురించి కూడా ఈ రోజు తీర్మానంలో గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. మా శ్రీమతి గోడి విజయలక్ష్మి ఈ రోజు మొదటిసారిగా కౌన్సిల్లో ప్రవేశిస్తుంది. దానికి అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
పరిషత్ పోలింగ్ బూత్లలో తన సోదరుడు గండి బాబ్జీ హల్చల్ చేశారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి ఎన్నికల సంఘం పాస్ ఇచ్చిందని, తిరిగేందుకు కార్డు పాసు కూడా ఉందని చెప్పారు. 2006లో గండి బాబ్జీ ఆశీస్సులతోనే అదిప్రాజ్ రాంపురానికి సర్పంచ్ అయ్యారని, ఈ విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. నిన్న మా పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నిన్న సాయంత్రం పోలింగ్ అయిపోయిన తర్వాత మొగలిపురం వచ్చి 6 గంటలకి ఓబీఆర్ పెట్టుకొని వచ్చి అక్కడ ఏదో చిన్న గొడవ జరిగిందని చెప్పి ఆ గొడవ గురించి ఏం ప్రస్తావించకుండా గండి బాబ్జీ గారి మీద నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఏంటంటే ఎలక్షన్స్ లో ఒక ఎమ్మెల్యేగా ఉంటూ నేను ఎక్కడ ఏ బూతుల్లోని ఎంటర్ అవ్వలేదు, కానీ గండి బాబ్జీ అనే వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యుండి వాళ్ళ తమ్ముడు ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి ప్రతి బూతుల్లోకి వెళ్ళి అట్లీస్ట్ ఏజెంట్ కాకుండా బూతుల్లోకి వెళ్ళి ప్రజలను భయభ్రాంతం చేస్తున్నాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయనకి రాజకీయ అనుభవం ఎంత ఉందో మరి ఏజెంట్ కాదని చెప్పి అన్నారు. చూడండి సార్, ఆయన ఏజెంట్ పత్రం ఇది, జనరల్ ఏజెంట్ నాకు. అలాగే ఆయన వెహికల్ పర్మిషన్ డైరెక్ట్ గా మండల రెవెన్యూ ఆఫీసర్ గారు ఇచ్చిన వెహికల్ పర్మిషన్. ఆయన ఎలా రాజకీయాల్లోకి వచ్చాడు, ఎలా వచ్చాడు అన్నది మీ అందరికి తెలిసిన విషయమే. కొనతాల రామకృష్ణ గారి గండి బాబ్జీ గారి శిష్యరికంలో ఆ రోజు రాంపురంలో యువకుడు, నేను MBA చదువుకున్నాడు, మంచి కుటుంబం నుంచి వచ్చాడనే వ్యక్తిగా మరి బాబ్జీ గారికి తెలియడంతో మరి బాబ్జీ గారు కొనతాల గారి దగ్గర తీసుకెళ్లి ఈ కుర్రోడిని ఎంకరేజ్ చేస్తే బాగుంటది, ఫ్యూచర్ అంతా బాగుంటది అని చెప్పి MBA చదువుకున్నాడు, ఏదైతే పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నాడని చెప్పిన వ్యక్తి మరి ఆయన ఎఫిడవిట్ లో చూడండి 10th క్లాస్ ఏదో అడివరం స్కూల్ అని చెప్పారు, ఇంటర్మీడియట్ గాయత్రి విద్యా పరిషత్. స్టార్టింగ్ నుంచి ఏది చెప్పినా కూడా అబద్ధాలే. మీకు దీనికి ఇంకో రెండు విషయాలు చెప్పాలి. ఈ మధ్య మా సత్యనామూర్తి గారు, మా సీనియర్ నాయకులు సత్యనామూర్తి గారు రెగ్యులర్ గా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు భూ కబ్జాల గురించి. పరవార మండలంలో దళేపాలెం అనే విలేజ్ లో వారసీపురపల్లి ఈస్ట్ అక్కడ వీళ్ళు 40 ఎకరాల ఆక్యుపేషన్ లో ఉండి 6 ఎకరాల్లో గెస్ట్ హౌస్ కట్టుకున్నారని చెప్పి మా సత్యనామూర్తి గారు చెప్పారు మీడియా ముఖంగా. దానికి అదే ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఇస్తూ పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాజ్ను విమర్శించే స్థాయి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి గండి రవికుమార్కు లేదని సభవరం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి 2006లో రాంపురం గ్రామంలో అదిప్రాజ్ను గ్రామస్తులు ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారని, అదేదో గండి బాబ్జీ పెట్టిన భిక్షగా చెప్పడం సరికాదన్నారు. స్థాయిని మరిచి మాట్లాడటం టీడీపీ నాయకులకు మంచిది కాదని హితవు పలికారు. మరి ఈ రోజు మా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్ గారిని ఉద్దేశించి మరి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి గండి రవికుమార్ గారు మరి మీడియా సమావేశంలో తన స్థాయిని మరచి ప్రసంగించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా లేనిపోయిన ఆరోపణలు చేసే స్థాయి కానీ, వారి కుటుంబం మీద మాట్లాడే అర్హత కానీ గండి రవికుమార్ గారు కానీ వాళ్ళ సోదరుడు బాబ్జీ గారికి కానీ ఎవరికి కూడా లేదు. మరి అదిప్రాజ్ గారు, వారి కుటుంబ నేపథ్యం, వారి తండ్రి గారు అన్వర్ సత్యనారాయణ గారు ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేయలేటువంటి కార్యక్రమాలు పెందుర్తి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో చేయడం వలన వారి కుటుంబం మీద, వారి తండ్రి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మరి 2006 సంవత్సరంలో డిగ్రీ చదువుతుండగా రాంపురం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఆ రోజు అదిప్రాజ్ గారు ఏ పార్టీలో కూడా లేరు. గ్రామం అంతా కూడా సత్యనారాయణ గారిని, మీ అబ్బాయి అదిప్రాజ్ గారిని గ్రామ సర్పంచ్గా మేమందరం నిర్ణయించుకున్నాం, దయచేసి మీరు యాక్సెప్ట్ చెయ్యండి అని అంటే ఆ రోజు వారి తండ్రి గారు అదిప్రాజ్ గారిని 2006 సంవత్సరంలో గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇందాక పత్రికా సమావేశంలో రవికుమార్ గారు బాబ్జీ గారు దయవలన ఆయనకేదో సర్పంచ్ పదవి ఇప్పించినట్టు మాట్లాడారు. అసలు 2006 సంవత్సరంలో అదిప్రాజ్ గారిని సర్పంచ్ చేయడానికి మీకున్న అర్హత ఏంటి? వారి కుటుంబంతో ఏమైనా మీకు పోలుకుందా? మీ స్థాయి ఏంటి అసలు వాస్తవంగా మాట్లాడాలంటే? మరి అదిప్రాజ్ గారు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత వారి కుటుంబ నేపథ్యాన్ని, వారి తండ్రి గారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకొని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, కొంతాల రామకృష్ణ గారు ఆ రోజు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా వారిని నియమించడం జరిగింది.